జస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ వరకు ఇండియాకి మన కరెన్సీకి యూనిక్ సింబల్ లేదు. అప్పుడు అందరూ రూపీస్ లేకపోతే ఐఎన్ఆర్ అని అనేవాళ్ళు. బట్ ప్రాబ్లం ఏంటంటే రూపీస్ అనే వర్డ్ పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్లో కూడా యూజ్ చేయడం వల్ల చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో 2010లో ఇండియన్ గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంది. మన కరెన్సీకి ఓన్ సింబల్ ఉండాలి, గ్లోబల్ స్టేజ్లో స్టాండర్డ్ అయ్యే డిజైన్ అయి ఉండాలి. అప్పుడు ఇండియాలో ఒక డిజైన్ కాంపిటీషన్స్ అనౌన్స్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి, కానీ ఫైనల్గా సెలెక్ట్ అయింది డాక్టర్ ఉదయ్ కుమార్ గారి డిజైన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రూపీ సింబల్లో దేవనగిరి లెటర్ రా ఉంటుంది, ఇంకో రోమన్ ఆర్ కూడా టచ్లో ఉంది. ఆ రెండు హారిజాంటల్ లైన్స్ అవి ఇండియా ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తాయి అండ్ ఆల్సో సింబలైజ్ చేస్తాయి బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ ఇన్ అవర్ ఎకానమీ. సో నెక్స్ట్ టైం ఈ రూపీ సింబల్ చూస్తే జస్ట్ రిమెంబర్, ఇది ఒక ఆర్డినరీ సైన్ కాదు, ఇది మన ఐడెంటిటీ. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ఒక లైక్ వేసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీనివాస్ స్పీక్స్.